చెప్తాను అని. ఫైండ్ అవుట్ దై సోల్, రికవర్ దై హిట్ సెల్ఫ్. In silence seek God's meaning in thy depths, then mortal nature change to the divine. Open God's door, enter into his trance, cast thought from thee, that nimble ape of light. ఇది ఎలా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ స్వచ్ఛత అనేది, ఆలోచనలో స్వచ్ఛత, ఆ నిశ్చలత అన్నది ఎప్పుడు వస్తుందంటే కాస్ట్ థాట్ ఫ్రమ్ ది, మన నుంచి ఆలోచన పూర్తిగా పడిపోయినప్పుడు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆలోచనలు, ఈ బాహ్యం గురించిన ఆలోచనలన్నీ పడిపోతే అప్పుడు భగవంతుని ఆలోచన అన్నది మనలోకి ఎంటర్ అవుతుంది. అలా కాస్ట్ థాట్ ఫ్రమ్ ది, దట్ నింబుల్ ఏప్ ఆఫ్ లైట్, ఇన్ హిస్ ట్రెమెండస్ హష్ స్టిల్లింగ్ దై బ్రెయిన్, హిస్ వాస్ట్ ట్రూత్ వేక్ విదిన్ అండ్ నో అండ్ సీ. అప్పుడు మాత్రమే భగవంతుని ట్రూత్, భగవంతుని సత్యం ఏంటి అన్నది మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడు మనం ఆలోచనలు లేకుండా మన మనసు నిశ్శబ్దం చేసుకున్నప్పుడు. ఇన్ ద ఎనామస్ ఎంప్టీనెస్ ఆఫ్ దై మైండ్, ఆ ఎంప్టీనెస్ ఆఫ్ మైండ్ లో, మనసు శూన్యతలో, మనసు ఖాళీలో, thou shall see the eternal's body in the world, know him in every voice heard by thy soul, in the world's contacts meet his single touch, all things shall fold thee into his embrace, conquer thy heart's throbs, let thy heart beat in God, thy nature shall be the engine of his works, thy voice shall house the mightiness of his word, then shall thou harbor my force and conquer death. ఇది సావిత్రికి వచ్చిన ఆదేశం. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో డెప్త్కి తెచ్చుకో. ఒక్కసారి నీ అంతరాత్మను, ఫైండ్ అవుట్ దై సోల్, నీ అంతరాత్మను అన్వేషించు. మరుగున ఉన్న నీ ఆత్మను తిరిగి పొందు. నీ లోతులలో, నిశ్శబ్దంలో భగవంతుని పరమార్థాన్ని అన్వేషించు. అప్పుడు మర్త్య స్వభావం, నీలో ఉన్న ఈ మానవ స్వభావం అన్నది దివ్య స్వభావంలోకి పరివర్తన చెందుతుంది. భగవంతుని ద్వారాన్ని తెరువు, ఆయన సమాధి స్థితిలోకి ప్రవేశించు. దివ్యకాంతిని చురుకుగా అనుకరించే మానసిక భావనను, కాస్ట్ థాట్ ఫ్రమ్ ది, మానసిక భావనను వదిలిపెట్టు. భగవంతుని మహీయ నిశ్శబ్దంలో, భగవంతుని సైలెన్స్ లో నీ మస్తిష్కాన్ని, నీ మెదడును నిశ్చలం చేసినప్పుడు, ఎటువంటి చలనము లేకుండా నిశ్చలనం చేసినప్పుడు ఆయన విస్తార సత్యం నిన్ను చేరుకుంటుంది. చేయవలసిన, ఏం చెయ్యాలి అన్న కార్యం అప్పుడు నీకు తెలుస్తుంది. నీ ఆత్మ కనిపించకుండా ముసుగు కప్పి ఉన్న ఇంద్రియ జ్ఞానాన్ని వదిలిపెట్టు. ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం. మనకు ఎందుకు మన ఆత్మ మరుగున ఉంది, మన అంతరాత్మ అని అంటే, ఈ ఇంద్రియాలంతా కూడా, ఈ సెన్సెస్ అన్ని కలిపి ఒక జ్ఞానాన్ని ఏర్పరిచి అది ఒక పెద్ద ముసుగుగా ఉంది కాబట్టి మన అంతరాత్మను మనము కనిపెట్టలేకపోతున్నాం. కాబట్టి ఆ ఇంద్రియ జ్ఞానాన్ని వదిలిపెట్టు. ఇంద్రియ జ్ఞానం అంటే మనం కళ్ళతో చూసేదాన్ని బట్టి ఏదో డిసైడ్ చేస్తాం, చెవులతో వినేదాన్ని బట్టి, ఈ రకంగా ఆ జ్ఞానాన్ని వదిలిపెట్టు. నీ అపార నిశ్శబ్దంలో శాశ్వతిని శరీరాన్ని చూస్తావు. నీ అంతరాత్మ వినే ప్రతి గొంతులో ఆయన్ను తెలుసుకుంటావు. ప్రపంచ అనుబంధాలలో ఆయన ఏకైక స్పర్శను కలుసుకుంటావు. అంటే ఎవరితో అనుబంధం ఉన్నా కూడా, అవి మనుషులు కానీ, ఇంకా వేరే జంతువులు కానీ, ఏ జీవైనా కూడా నువ్వు అప్పుడు ఆయన స్పర్శనే అనుభూతి చెందుతావు. అన్ని విషయాలు నిన్ను ఆయన ఆలింగనంలోకి చేరుస్తాయి. నీ హృదయ స్పందనలను జయించు. నీ హృదయం భగవంతునిలో స్పందించని, అంటే నీ హృదయం అన్నది భావోద్వేగాలకు లోను కాకుండా కేవలము భగవంతుని హృదయంలో, ఇప్పుడు ఎలాగైతే మనము మదర్ ఇన్స్ట్రుమెంట్ గా మనం కావాలి అనుకుంటున్నామో, ఆ రకంగా భగవంతునిలో స్పందించని మన హృదయము. అదే అంటారు కదా, లెట్ మై మైండ్, బాడీ, లైఫ్ అండ్ హార్ట్ బీ దై సర్వైటర్స్ అని మన ప్రేయర్ లో. మదర్ లెట్ మీ బీ దై ఇన్స్ట్రుమెంట్. మదర్ భగవంతునికి చేసిన ప్రేయర్ కానీ అది మనం మదర్కి చేసుకునే ప్రేయర్. నేను నీ సాధనం కావాలి. లెట్ మై మైండ్, లైఫ్, బాడీ అండ్ హార్ట్, నా మన ప్రాణ శరీరాలు, హృదయము నీ సర్వైటర్స్, నీ సేవకులు కావాలి. అలాగా నీ హృదయము భగవంతునిలో స్పందించని, నీ స్వభావము ఆయన కార్యాలను నడిపించే ఒక యంత్రం కావాలి. నీ కంఠము ఆయన స్వర మహీయతకు నెలవు కావాలి. నీ కంఠం ఆయన మహీయతను, ఆయన గొప్పతనాన్ని బయటికి తీసుకొని రావాలి. అప్పుడు నా శక్తి నీలో నివసిస్తూ మృత్యువు జయిస్తుంది. ఇవన్నీ నువ్వు చేసినప్పుడు అప్పుడు నా శక్తి అన్నది నీలో నివసిస్తుంది, మృత్యువును జయిస్తుంది అని సావిత్రికి ఇదంతా కూడా, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఆ దివ్యస్వరము ఇచ్చిందన్నమాట. ఏమేమి చేయాలి, కాస్ట్ థాట్ ఫ్రమ్ ది, ఆ హృదయ స్పందనలన్నింటినీ భగవంతుని హృదయంతో, భగవంతుని స్పర్శతో కలుపు. ఇవన్నీ కూడా వచ్చేసినాయి సావిత్రికి. ఇప్పుడు నెక్స్ట్ సావిత్రి ఇంకా ఇప్పుడు ఏం చేయాలి అన్నది సావిత్రి ఆలోచించుకోవాలి. ఇక్కడ మనం ఉన్నాము పేజ్ నెంబర్ 477. Then Savitri by her doomed husband sat, still rigid in her golden motionless pose, a statue of the fire of the inner sun. In the black night,
The wrath of a storm swept by. The thunder crashed above her. The rain hissed. Its million footsteps pattered on the roof. Impassive, mid the movement and the cry, witness of the thoughts of mind, the moods of life, she looked into herself and sought for her soul. సావిత్రి సత్యవంతుని పక్కన కూర్చొని ఉంది. సత్యవంతుడు నిద్రపోతున్నాడు. సత్యవంతుని పక్కన కూర్చున్న సావిత్రి ఎలా ఉందంటే అంతర సూర్యుని అగ్నిశిలలాగా అలాగా నిశ్చలంగా ఉంది, జడంగా కూర్చొని ఉంది. అప్పుడు ఆ పరిస్థితి కూడా ఎలా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది, తుఫాను ధారాపాతంగా కురుస్తూ ఉంది. ధారాపాతంగా కురుస్తున్న వర్షము, తుఫాను, ఉరుములు, మెరుపులు, ఇవన్నీ కూడా ఆ కుటీరం మీద ఎలా ఉందంటే ఏవో రాళ్ళు కుటీరం మీద పడుతున్నట్టు అంత చప్పుళ్ళు ఉన్నాయి. అయితే అంతటి తుఫాను, అంతటి ఉరుములు, అంతటి మెరుపులు ఇవన్నీ ఉన్నా కూడా వాటి మధ్యలో మనసులోని ఆలోచనలకి, జీవిత విధానాలకి అతీతంగా సావిత్రి ఒక సాక్షిలాగా, ఒక విట్నెస్ లాగా తన అంతరంలోకి చూసుకుంది. అప్పుడు అంతరాత్మను అన్వేషించడం మొదలుపెట్టింది. ఈ రకంగా అంతరాత్మను అన్వేషించడం మొదలుపెట్టింది. అయితే ఇక్కడ సావిత్రి సాక్షిలాగా చూడటం అనేది, మనం సాక్షి భావన, సాక్షిలాగా చూడటం రావడానికి చాలా ప్రయత్నం చేస్తాం. ఈ సాక్షిలాగా చూడటం రావటం అన్నది కూడా ఇది జస్ట్ ఒక ప్రిలిమినరీ స్టెప్ మాత్రమే, ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఇంకా సావిత్రి బిగినింగ్ లోనే ఉంది. ఇంకా ఇప్పటి నుంచి మొదలవుతుంది ఆమె చేస్తున్న యోగం. A dream disclosed to her the cosmic past, the crypt seed and the mystic origins, the shadowy beginnings of world fate, a lamp of a symbol lighting hidden truth, imaged to her the world's significance. In the indeterminate formlessness of self, creation took its first mysterious steps. It made the bodies shape a house of soul, and matter learned to think and person grew. She saw space peopled with the seeds of life and saw the human creature burn in time. ఇప్పుడు సావిత్రి మొత్తము గతం అంతా చూసింది. గతం అంటే కేవలం తన గతం కాకుండా అసలు సృష్టి ప్రారంభం నుంచి విశ్వం గతం, విశ్వగతం, కాస్మిక్ పాస్ట్, విశ్వంలో గతంలో ఏమేం జరిగింది అన్నదంతా మొత్తము సావిత్రి కళ్ళ ముందు మెదిలింది. ఎలా అంటే సావిత్రి ఎప్పుడు అది మెదిలింది, సావిత్రి తన ఆలోచనలకు అతీతమైనప్పుడు, తన ఆలోచనలకు, జీవిత అనుభవాలకు సాక్షిగా ఉంటూ సావిత్రి పూర్తిగా అంతర్ముఖమయ్యింది. పూర్తి ఏకాగ్ర చిత్తంతో అంతరాత్మను అన్వేషించింది. విశ్వంలో సంభవించిన గతం మొత్తము ఏమేం జరిగింది అన్నది ఆమెకు బహిర్గతమైంది. సృష్టి ఎలా ప్రారంభమయ్యింది, శరీరం అంతరాత్మ నివసించే గృహంలా ఎలా రూపం తీసుకుంది, అసలు మన శరీరం అన్నది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ముందు అంతరాత్మ వచ్చింది. ఆ అంతరాత్మను ఇదిగా చేసుకొని శరీరం దాని చుట్టూ ఫామ్ అయిపోయింది. అంతరాత్మను బేస్ గా తీసుకొని చుట్టూ శరీరము ఫామ్ అయింది. ఆ రకంగా అంతరాత్మ నివసించే గృహంలాగా శరీరం రూపం తీసుకుని ఆ రకంగా అంతరాత్మ నివసిస్తూ ఉంది శరీరంలో. మనసులో ఇంకా ఆలోచన అన్నది ఎప్పుడు మొదలైంది, ఇది మనకు తెలిసింది. ఎన్నో సృష్టి ప్రారంభమైన ఎన్నో కోట్ల సంవత్సరం తర్వాత మనసు ఆవిర్భవించడము, మనసు ఎప్పుడైతే పూర్తిగా వచ్చిందో అప్పుడు మనిషి ఆవిర్భావం అన్నది మనసుతోనే జరిగింది. ఇది ఎప్పుడు అయ్యింది, ఇంకా ఆలోచన అన్నది ఎప్పుడు మొదలైంది, ఇవన్నీ కూడా ఆమెకు ఒక్కసారిగా కనిపించాయి. అనిశ్చిత రూపరహిత ఆత్మలో సృష్టి తన మొదటి మార్మిక అడుగును ప్రారంభించింది. సృష్టి ఫస్ట్ తన మార్మిక అడుగును ప్రారంభించడాన్ని ఆమె చూసింది. పదార్థం ఎప్పుడైతే ఆలోచించటం నేర్చుకుందో అప్పటి నుంచి మనిషి వృద్ధి చెందాడు. ఎప్పుడైతే పదార్థం నుంచి ప్రాణము, ప్రాణం నుంచి మనసు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనిషి అప్పటి నుంచే, ఎప్పుడైతే మనసు ఏర్పడిందో పూర్తిగా అప్పటి నుంచే మనిషి పూర్తిగా వృద్ధి చెందాడు. అయితే ఇక్కడ ఇదంతా కూడా సావిత్రికి ఇదంతా కనిపించింది అంటే తన ఆలోచనలకు, జీవిత అనుభవాలకు సాక్షిగా ఉన్నప్పుడు, అంటే తన ఆలోచనలను నెమ్మదిగా తగ్గించుకుంటూ ఆలోచనలకు అతీతమై ఒక సాక్షిలాగా ఉన్నప్పుడు. ఇలా సాక్షిలాగా ఉండటాన్ని మనకి ఉపనిషత్తుల్లో చెప్తారు. అసలు ఈ ప్రపంచాన్ని సృష్టించింది సెన్సెస్, మనసు అని ఉపనిషత్తులో చెప్తారు. కాబట్టి మనము ఈ వీటికి బియాండ్, అంటే సెన్సెస్ కానీ మనసుకు కానీ బియాండ్ గా పోయినప్పుడు మాత్రమే, వాటికి అతీతమైనప్పుడు మాత్రమే అసలు మనం అంతరాత్మ, సోల్ అంటే ఏంటి, మన సైకిక్ బీయింగ్ ఏంటి అన్నది తెలుసుకోగలుగుతామని. దీన్నే మనకు భగవద్గీతలో ప్రత్యాహారము అని చెప్పి శ్రద్ధాత్రయ విభాగ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. ఒకసారి అది చూద్దామండి. అది ఎలాగ మనము ఆలోచనలను తగ్గించుకుంటూ వచ్చినప్పుడు ఈ మనసు యొక్క స్వచ్ఛత, ఇందాక కవిత గారు చెప్పినట్టుగా ఆ ప్రసన్నత అన్నవి ఎలా వస్తాయి అన్నది.
మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధి రీత్యేతత్ తపోమానసముచ్యతే అంటున్నారు. మనసు యొక్క స్వచ్ఛత, ప్రసన్నత, మౌనము, మనోనిగ్రహము, భావమునందు అమాయచిత్వము, ఈ ఐదింటితో కూడినది మానస తపస్సు అంటున్నారు. అంటే మాట్లాడకుండా ఉండటం అన్నది వాచిక మౌనం అంటాము. అలాగే మనసులో తలపులు, ఆలోచనలు లేకుండా ఉండటం అన్నది మానస మౌనం. మనసులో ఆలోచనలు లేకుండా ఉండే ఈ మానస మౌనాన్ని మనము సాధించగలగాలి. మనసు ఆత్మ సంపర్కం ఉన్నప్పుడు మనస్సునకు ఈ మౌనం అన్నది సహజమవుతుంది. ఎప్పుడైతే నెమ్మదిగా మనకు ఆత్మ సంపర్కం అవుతూ ఉంటుందో మనసు, అప్పుడు మనసు మౌనపోతుంది. మనసు మౌనమైనప్పుడే మనము ఆత్మ సంపర్కాన్ని రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్, అప్పుడే మనము ఆత్మని కొంచెం కొంచెంగా స్పర్శించగలుగుతాం. సరే, వీటికి ముఖ్యంగా ఏంటంటే దీని అంతటికి మనం చేయాల్సింది కాస్ట్ థాట్ ఫ్రమ్ ది అన్నది. మన నుంచి ఆలోచనలను తగ్గించుకుంటూ మనసు నిశ్చలం చేసుకుంటూ రావాలి. ఆ ఆలోచన మన నుంచి పూర్తిగా పోయినప్పుడు అప్పుడు భగవంతుని ఆలోచనలు మనలోకి వస్తాయి. తర్వాత నెక్స్ట్ చూద్దామండి. అట్ ఫస్ట్ అపియర్డ్ అ డిమ్ హాఫ్ న్యూట్రల్ టైడ్. ఈ రకంగా సావిత్రి, తన అంతర్ముఖమైన సావిత్రి పూర్తిగా పాస్ట్ అంతా కూడా చూసింది. అక్కడ సృష్టి ప్రారంభము ఇదంతా కనిపించింది. అట్ ఫస్ట్ అపియర్డ్, మొదట ఏం కనిపించింది? అ డిమ్ హాఫ్ న్యూట్రల్ టైడ్ ఆఫ్ బీయింగ్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ఇన్ఫినిట్ నాట్. అ కాన్షియస్నెస్ లుక్డ్ అట్ ద ఇన్కాన్సియంట్ పాస్ట్ అండ్ ప్లెజర్ అండ్ పెయిన్ స్టిర్డ్ ఇన్ ద insensible void. All was the deed of a blind world energy. Unconscious of her own exploits, she worked, shaping a universe out of the inane. In fragmentary beings, she grew aware. A chaos of little sensibilities gathered round a small ego's pinpoint head. In it, a sentient creature found its poise. It moved and lived a breathing, thinking whole on a dim ocean of subconscient life. A formless surface consciousness awake. ఆలోచనలు, అనుభూతుల ఒక ప్రవాహము వస్తూ ఉంది, వెళుతూ ఉంది. ఆమె చూస్తూ ఉంది సావిత్రి. ఆలోచనలు కానీ ఫీలింగ్స్ కానీ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఇది ఏ రకంగా ఉంది అంటే, ఇప్పుడు ఎట్లాగైతే మనం గంగా వాటర్ ఉంది, గంగా రివర్ వాటర్ ఉంది, అది ప్రవహిస్తూ ఉంటుంది. మనం వెళ్ళి ఆ రివర్ వాటర్ కొంచెం పట్టుకుంటాము, ఒక దాంట్లో తెచ్చుకుంటాము, ఒక బాటిల్లో కానీ ఒక చిన్న బిందెలో కానీ తెచ్చుకుంటాము. తెచ్చుకున్న తర్వాత వాటర్ని ఏం చేస్తాము? అప్పుడు అది తెచ్చుకున్న తర్వాత ఆ వాటర్ మనదవుతుంది. ఆ వాటర్ మాత్రం పోతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కానీ మనం తెచ్చుకున్నాం కాబట్టి ఆ వాటర్ మందవుతుంది. ఇంకా దాన్ని ఎవరికైనా ఇవ్వడమో, లేకపోతే ఒక 200 రూపాయలు 300 రూపాయలు అలా పెట్టేసి అమ్మడమో ఏదో చేస్తాం. చిన్న చిన్న బాటిల్స్ లో పెట్టి అమ్మటమో ఏదో చేస్తాం. అప్పుడు ఏమైతుంది? అది మనదే అయింది. కానీ అక్కడ ప్రవాహం మాత్రం ఆ ప్రవాహం నుంచి మనం తీసుకున్నాం. ఆ రకంగా ఇక్కడ కూడా ఈ ఆలోచనలు, అనుభూతులు అనేవి ఒక ప్రవాహం లాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం దాన్ని తీసుకుంటాం. మనం దాన్ని తీసుకుని అదే మన వ్యక్తిత్వం అనుకుంటాం. ఆ ఆలోచనలు, బయటపోతున్న ఆలోచనలు, ఆ అనుభూతుల ప్రవాహాన్ని అంతా కూడా మనలోకి ఎప్పుడైతే తీసుకుంటామో, మనలోకి తీసుకొని దాన్ని గట్టిగా తయారైపోతామో, ఒక వ్యక్తిత్వంగా తయారైపోయి అదే మన వ్యక్తిత్వం అనుకుంటాం. అదే చెప్తున్నారు. ఆలోచనల, అనుభూతుల ఒక ప్రవాహం వస్తూ ఉంది, వెళ్తూ ఉంది. జ్ఞాపకాల నురుగు గట్టిపడిపోయి, ఈ జ్ఞాపకాలన్నీ కూడా గట్టిపడిపోయి అలవాటుగా చేసిన అలవాటుగా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము. ఈ అలవాటుగా చేసే ఆలోచనల ఒక పెంకులాగా మారింది, గట్టి వ్యక్తిత్వంగా. ఇది జీవించే వ్యక్తిత్వం అయ్యింది. ఈ రకంగా మనిషిలో వ్యక్తిత్వం అన్నది ఫామ్ అయ్యింది. అంతే తప్ప వ్యక్తిత్వం అంటే మనకేంటి? ఇవన్నీ ఆ బయటపోయే ఆ అనుభూతులు, ఆలోచనల ప్రవాహాన్ని పట్టుకొని మనం మన వ్యక్తిత్వం అని అంటున్నాం. కానీ యాక్చువల్ గా మనం ఏంటి? మనం సోల్లే, మనం అంతరాత్మే. ఇది కాదు. మనం తిరిగి వస్తూ ఉండే ఈ అలవాటు శాశ్వతత్వాన్ని అనుకరించింది. తిరిగి అదే ఆలోచిస్తే అది శాశ్వతం అయిపోయింది మనలో. అప్పుడే ప్రారంభమైన మనసు చెలించే రూపం కోసము కృషి చేసింది. అప్పుడే ప్రారంభమైంది మనసు. దానికి ఒక చెలించే రూపం కావాలి అని చెప్పి అది చూసింది. అయితే మనసు చంచలంగా పరిగెత్తుతూనే ఉంటుంది. నిలకడలేని ఇసుక మీద చెలించే గృహాన్ని నిర్మించింది. నిలకడలేని ఇసుక మీద అంటే ఇప్పుడు సముద్రపు ఒడ్డు మీద చూడండి, ఇసుక ఎంత నిలకడ లేకుండా ఇట్లా వాటర్ పడంగానే అది కదిలిపోతూ ఉంటుంది, వాటర్ ఇసుక. ఆ రకంగా మన మనసు కూడా ఎలా ఉంది? చంచలంగా అలా పరిగెత్తుతూ ఉంది. అటువంటి మనసు ఈ రకంగా ఆవిర్భవించింది.
కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ప్రయత్నం చేస్తే మీరు చేస్తారు. పేజ్ నెంబర్ 478. ఇప్పుడు చెప్పిందాన్ని మళ్ళీ ఒక్కసారి ఇంగ్లీష్లో చెప్పుకుందాము. A stream of thoughts and feelings came and went. A foam of memories hardened and became a bright crust of habitual sense and thought. A seat of living personality and recurrent habits mimicked permanence. Mind nascent, labored out a mutable form. It built a mobile house on shifting sands, a floating isle upon a bottomless sea. ఒక ఫ్లోటింగ్ ఐల్ లాగా ఇదంతా కూడా తయారైంది. ఎట్లా సృష్టి ప్రారంభంలో మొట్టమొదట ఏముంది, ఇవన్నీ సావిత్రి చూస్తూ ఉంది. అచైతన్యం ఉంది. చైతన్యం అచైతన్యం వంక మొదటిసారి చూడగానే అప్పటి వరకు సంవేదనం లేకుండా తటస్థంగా ఉన్న శూన్యంలో ఈ బాధ సంతోషాలు అన్నవి ఏర్పడ్డాయి. అల్ప సంవేదనల గందరగోళం మొత్తము అహంకారం చుట్టూ సమీకరించబడింది. ఈ సంవేదనలంతా కూడా అహంకారం చుట్టూ సమీకరించబడింది. అదో చైతన్య ప్రాణసాగరం మీద ఉపరితల చైతన్యము మేలుకొంది. ఈ సాగరంలో ఆలోచనల అనుభూతుల రాకలు, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ రకంగా ఆ రాకలు మొదలయ్యి అది మొత్తము మన వ్యక్తిత్వంగా మారింది. A conscious being was by this labor made. It looked around it on its difficult field. In the green, wonderful and perilous earth, it hoped in a brief body to survive. Relying on matter's false eternity, it felt a godhead in its fragile house. It saw blue heavens, dreamed immortality. ఈ శ్రమంతా మొత్తం ఇదంతా ఎలాగైతే ఈ ఆలోచనలు అనుభూతులు ఈ సంవేదనలు ఇవన్నీ వస్తూ పోతూ ఇదంతా జరుగుతూ ఆలోచన ఏర్పడటము ఇదంతా కూడా ఈ శ్రమ అంతా కూడా ఒక కాన్షియస్ బీయింగ్ ని, ఒక చైతన్య జీవిని తయారు చేసింది. అంటే ఏ రకంగా అసలు మనిషి చైతన్య జీవి వచ్చాడు అనేది సావిత్రి చూస్తూ ఉంది. అద్భుతంగా కనిపించే ఈ భూమి మీద ఈ జీవి ఒక్కసారిగా చూసింది, తన చుట్టూ ఒక్కసారి చూసింది. చైతన్య జీవి రాగానే ఈ మనసు ఇదంతా ఇవన్నీ ఏర్పడంగానే, వ్యక్తిత్వం ఏర్పడంగానే ఒక్కసారిగా తన చుట్టూ చూసింది. జీవించాలంటే ఒక శరీరము కావాలనుకుంది. దీనికి జీవించాలి అంటే మరి పదార్థం కావాలి, శరీరం కావాలి. మనసే వచ్చింది కానీ మరి శరీరం కావాలి. సో పదార్థంలో ఉన్న అసత్య శాశ్వతత్వాన్ని విశ్వసించింది. ఈ పదార్థంలో అసత్య శాశ్వతత్వం ఉంది అనుకుంది మనసు. ఆ శాశ్వతత్వాన్ని విశ్వసించింది కానీ అది శాశ్వతత్వం లేదు. తన పెలుసైన గృహంలో ఒక దేవతను అనుభూతి చెందింది. నీలి స్వర్గాలను చూసింది. అమృతత్వాన్ని స్వప్నించింది. ఈ రకంగా అమృతత్వాన్ని కూడా స్వప్నించింది. A conscious soul in the inconscient world, hidden behind our thoughts and hopes and dreams. An indifferent master signing nature's acts, leaves the vicegerent mind a seeming king. In his floating house upon the sea of time, the regent sits at work and never rests. He is a puppet of the dance of time. He is driven by the hours, the moment's call, compels him with the thronging of life's need and the babble of the voices of the world. A conscious soul in the inconscient world. ఈ అచైతన్య ప్రపంచంలో ఒక చైతన్య ఆత్మ, ఒక చైతన్య కాన్షియస్ సోల్, ఒక చైతన్య అంతరాత్మ ఈ రకంగా వచ్చింది. అచైతన్య ప్రపంచంలో మన ఆలోచనలకు, మన స్వప్నాలకు వెనుక ప్రకృతి చర్యలకు అనుమతినిస్తూ చైతన్య అంతరాత్మ దాగి ఉంది. ఎలాగంటే ప్రకృతి చేసే పనులన్నిటికీ తను ఇది ఇస్తూ, దాన్ని పర్మిషన్ ఇస్తూ చైతన్య అంతరాత్మ. యాక్చువల్గా అయితే చైతన్య అంతరాత్మ రాజు, సోల్ రాజు. కానీ ప్రకృతి ఏం చేస్తుంది, ప్రకృతి అంతా కూడా ఏమేమో చర్యలు చేస్తూ దీని యాక్సెప్టెన్స్ కోసం ఆ చెక్ మీద సంతకం లాగా తీసుకుంటూ ఉంటుంది. అంతరాత్మ గుడ్డిగా సంతకం పెడుతూ ఉంటుంది. దీనికి మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు మనము సినిమాల్లో చూస్తూ ఉంటాము, ఒక పిల్ల జమీందార్ ఉంటాడు, అతనికి ఏమీ తెలియదు. అతనికి ఇంకా అతని దగ్గర నుంచి డబ్బులు అవి తీసుకోవాలంటే అతని సైన్ కావాలి. అప్పుడు మేనేజర్ ఏం చేస్తాడు, అతని దగ్గరకు వచ్చి ఏదో చెప్తాడు, అది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి, మనకు డబ్బు కావాలి కాబట్టి చెక్ మీద సైన్ చేయాలి అని అంటాడు. అంటే అప్పుడు ఈ అబ్బాయి, ఈ పిల్ల జమీందారు ఏం చేస్తాడు, సైన్ పెడతాడు, అతనికి ఏం తెలియదు. ఇంకా అలాగా ఇక్కడ మన ప్రకృతి చాలా తెలివైంది కదా, అన్ని రకరకాల మనలో సత్వరజ తమో గుణాలు వీటన్నింటినీ ఇది చేయిస్తూ అటన్నిటికీ సమ్మతి కావాలి అని చెప్పి
మన అంతరాత్మ దగ్గరికి చెక్కుని తీసుకెళ్తుంది, అంతరాత్మ సైన్ పెడుతుంది. ఆ రకంగా ఎలా అయిపోయింది ఇప్పుడు అంటే, కాన్షియస్ సోల్ ఇన్ ద ఇన్కాన్షియంట్ వరల్డ్, హిడెన్ బిహైండ్ అవర్ థాట్స్ అండ్ హోప్స్ అండ్ డ్రీమ్స్, అండ్ ఇండిఫరెంట్ మాస్టర్ సైనింగ్ నేచర్స్ యాక్ట్స్. ప్రకృతి చేసే చర్యలన్నింటికి మాస్టర్ అయినా కూడా కానీ తన ప్రకృతి చర్యలన్నింటికి సైన్ పెడుతూ ఉంటుంది. లీవ్స్ ద వైసెంట్ మైండ్ ఎ సీమింగ్ కింగ్. ఇక్కడ ఏంటి, ఈ మనసు అనేది రాజు అయిపోయింది అనమాట. అంతరాత్మ కాదు రాజు, ప్రకృతి అలా చేసేసింది, మనసును రాజును చేసేసింది. మన ఈ గుణాలతో మనసును రాజు చేసింది. ఇది ప్రతినిధిలా ఉండవలసిన మనసును రాజును చేసింది. మనసు ఏంటి, ఏజెంట్ మాత్రమే, కానీ మనసు ఎప్పుడు రాజు అయిపోయింది. కాలసంద్రం మీద తేలియాడుతున్న తన గృహంలో ఈ రాజు విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉంటాడు. ఇది మనకు తెలిసిందే. ఈ రాజును చేసింది కదా, మనసును రాజుగా చేసింది కదా. మరి ఈ రాజు ఎట్లా ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటాడు. అంటే ఎప్పుడు ఆలోచన అన్నది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది, విశ్రాంతి లేకుండా రెస్ట్లెస్ గా ఆలోచిస్తూనే ఉంటుంది మనసు. కాల నృత్యంలో మనిషి తోలుబొమ్మ అయ్యాడు. ఈ రకంగా కాల నృత్యంలో మనిషి తోలుబొమ్మ అయిపోయాడు. ఎలా అంతరాత్మ పదార్థాన్ని గృహంగా చేసుకొని ఫస్ట్ అందులోకి వెళ్ళింది. ఆ తర్వాత ఈ మనసు ఏం చేస్తుంది, మనసు ఏం చేసింది, తానే రాజును అన్నట్టుగా మొత్తము అంతా విశ్రాంతి లేకుండా శ్రమిస్తూనే ఉంటుంది మనసు. ఇంకా మరి ప్రకృతి ఏం చేసింది అంటే, ప్రకృతి ఈ అంతరాత్మ నుంచి ఊరికే సైన్లు తీసుకుంటూ, అనుమతి తీసుకుంటూ, తన చర్యలు, తను చేసే పనులన్నీ తాను నిర్విఘ్నంగా జరుపుకుంటూ ఉందన్నమాట. అది కాలం అతన్ని మనిషిని నిర్దేశించింది. క్షణిక పిలుపులకు, జీవిత అవసరాలకు, ప్రపంచ రణగుణ ధ్వనులకు ప్రభావితుడయ్యాడు. ఈ రకంగా మనిషి పూర్తిగా కాలానికి లొంగిపోయాడు. క్షణిక పిలుపులకు, జీవిత అవసరాలకు, ఈ ప్రపంచంలో ఉండే రణగుణ ధ్వనులకు, వీళ్ళంతా హీఈస్ అ పపెట్ ఆఫ్ ద డాన్స్ ఆఫ్ టైం. పపెట్ అయిపోయాడు. హీఈస్ డ్రివెన్ బై ద అవర్స్, ద మూమెంట్స్ కాల్. అప్పటికప్పుడు క్షణిక పిలుపులకు, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇవన్నీ ఆలోచించడం మనసు. ఎందుకంటే మనసే రాజు కాబట్టి, మనసే నడిపిస్తుంది మనిషిని. కంపెల్స్ హిమ్, సోల్ నడిపించడం లేదు. కంపెల్స్ హిమ్ విత్ ద థ్రాంగింగ్స్ ఆఫ్ లైఫ్స్ నీడ్ అండ్ ద బ్యాబెల్ ఆఫ్ ద వాయిసెస్ ఆఫ్ ద వరల్డ్. ఈ రకంగా ప్రపంచ రణగుణ ధ్వనులకు అంతా కూడా అతను ఆ ఒత్తిడికి లోనయ్యాడు, వాటికి ప్రభావితమయ్యాడు. ఈ మనసుకు నిశ్శబ్దం తెలియదు అంటున్నారు. దిస్ మైండ్ నో సైలెన్స్ నోస్ నార్ డ్రీమ్లెస్ స్లీప్. ఇన్ ద ఇన్సెసెంట్ సర్క్లింగ్ ఆఫ్ ఇట్స్ స్టెప్స్ థాట్స్ ట్రెడ్ ఫర్ ఎవర్ త్రూ ద listening brain. It toils like a machine and cannot stop. Into the body's many storied rooms, endless crowd down the dream god's messages. All is a 100-toned murmur and babble and stir. There is a tireless running to and fro, a haste of movement and a ceaseless cry. ఈ మనసుకు నిశ్శబ్దం అన్నది తెలియదు. ఈ మనసుకు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే, ఏదో ఒకటి సందడి చేస్తూనే ఉంటుంది. ఒక మెషిన్ లాగా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. దీన్నే సావిత్రిలో ఇంకో చోట శ్రీ అరవిందులు అంటారు, దిస్ మైండ్ ఈస్ ఎ డైనమిక్ స్మాల్ మెషిన్ ప్రొడ్యూసింగ్ సీజ్లెస్లీ టిల్ ఇట్ వేర్స్ అవుట్ విత్ రా మెటీరియల్ డ్రాన్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్ అంటారు ఇంకో చోట. మనసు ఒక చిన్న శక్త్యుత్పాదక యంత్రం, డైనమిక్ మెషిన్ లాగా ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇది ఏ పని చేస్తుంది మెషిన్ లాగా అంటే, బయట ప్రపంచం నుండి తీసుకున్న ముడి పదార్థంతో. దీనికి రా మెటీరియల్ ఏంటి మరి, బయట ప్రపంచం నుంచి తీసుకున్న సంఘటనలు. ఇప్పుడు మనం ఏదన్నా సంఘటనలు చూసాము, ఎవరితోన్నా ఏదన్నా మాట్లాడాము, ఏదన్నా విన్నాము, ఇదంతా రా మెటీరియల్. దేనికి, మన ఆలోచనలకి. తాను అలసిపోయే వరకు నిరంతరము ఆలోచనలను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఈ బయట జరిగే సంఘటనలను ఒక రా మెటీరియల్ లాగా తీసుకొని, ముడి పదార్థం లాగా తీసుకొని, అలసిపోయే వరకు నిరంతరము ఆలోచనలను పంపిస్తూనే ఉంటుంది, నిరంతరము శ్రమిస్తూనే ఉంటుంది మనసు అన్నది. ఈ మనసుకు నిశ్శబ్దం తెలియదు. స్వప్నరహిత నిద్రను ఎరుగదు. కలల్లేని నిద్ర అంటూ మన మనసుకు ఉండదు. మన నిద్రలో కూడా ఏదో మనసు ఆలోచిస్తూనే ఉంటుంది, ఏవో కలలు కంటూనే ఉంటుంది. అవిశ్రాంత యంత్రంలా నిరంతరము, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా డైనమిక్ మిషన్ లాగా నిరంతరము శ్రమిస్తూనే ఉంటుంది. మన ఇంద్రియాలు తొందరపడే సేవకుల్లాగా ప్రతి చప్పుడుకు తలుపులు తెరుస్తూ అతిథులను లోపలికి తీసుకొచ్చి అవి వేసే వేల ప్రశ్నలను, పిలుపులను సమ్మతిస్తాయి. మన ఇంద్రియాలు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కళ్ళు ఒకటి చూస్తాయి, వెంటనే తీసేసుకుంటాయి. కళ్ళు, చెవులు ఏవో ఉంటాయి, టక్కుని తీసేసుకుంటాయి. నోరేదో మాట్లాడుతుంది, ముక్కేదో వాసన చూస్తుంది, స్పర్శ, ఇవన్నీ కూడా టక తీసేసుకుని మనం వాటికి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతూ ఉంటాం. ద హరీడ్ సర్వెంట్ సెన్సెస్. ఎట్లా అది తొందరపడే సేవకుల్లాగా, తొందరగా సేవకులు ఎలా పనులు చేయాలనుకుంటారు,
హర్రీడ్ సర్వెంట్స్ లాగా ఆ రకంగా మన సెన్సెస్ పనిచేస్తాయి. ద హర్రీడ్ సర్వెంట్ సెన్సెస్ ఆన్సర్ అపీస్ టు ఎవ్రీ నాక్ అపాన్ ద outer doors, bring in times visitors, report each call, admit the 1,000 queries and the calls, and the messages of communicating minds, and the heavy business of unnumbered lives, and all the 1,000-fold commerce of the world. Even in the tracts of sleep, it is a scant repose. He marks life's steps to strange subconscient dreams. He strays in a subtle realm of symbol scenes, his night, with thin air visions and dim forms. He packs her pupils with slight drifting shapes, and only a moment spends in silent self. మనిషి ఒక్క క్షణం మాత్రమే తన ఆత్మతో గడుపుతాడంట. మన ఇంద్రియాలు ఎలాగా తొందరపడే సేవకుల్లాగా ప్రతి చప్పుడుకు తలుపు తెరుస్తూ అతిథులను లోపలికి తీసుకొని వచ్చి, సేవకులు ఏ రకంగా అయితే అతిథులు లోపలికి తీస్తారు అట్లా విషయాలన్నింటినీ లోపలికి తీసుకొని వస్తుంటాయి మన ఇంద్రియాలు. కళ్ళు ఒకటి లోపలేసేస్తాయి మనసులోకి, చెవులు ఒకటేస్తాయి, నోరు ఒకటేసేస్తుంది, ఈ రకంగా అన్ని లోపల పడిపోతుంటాయి మనకు. ఆ రకంగా అతిథులను లోపలికి తీసుకొచ్చి అవి వేసే వేల ప్రశ్నలకు పిలుపులను సమ్మతిస్తాయి. ఆ ప్రశ్నలు మళ్ళీ ఆ పిలుపులు వీటన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేస్తాయి. సంభాషించే మనసుల సందేశాన్ని, అసంఖ్యాక జీవితాల భారమైన వ్యాపారాన్ని, ఎక్కడెక్కడో సంభాషించే మనసులంతా కూడా వాతావరణంలో ఉంటుంది, చాలాసార్లు చెప్పుకున్నాం. దాన్ని అసంఖ్యాక జీవితాల వ్యాపారాన్ని, భారమైన వ్యాపారాన్ని, ప్రపంచంలోని వేయింతల వాణిజ్య కళను, ప్రపంచంలో జరిగేదంతా కూడా ఇది ఒక వాణిజ్యం వ్యాపారం లాగా ఇది జరుగుతూ ఉంటే దీన్నంతా కూడా ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి, మనకు చేరవేస్తాయి. మనసు నిద్రలో కూడా విశ్రమించదు, నిద్రలో కూడా మనకు విశ్రాంతి ఉండదు, మనకు అర్థమవుతూనే ఉంటుంది. నిద్రలో కూడా మనసు ఆలోచిస్తూనే ఉంటుంది. మనిషి క్షణకాలం మాత్రమే తన నిశ్శబ్ద ఆత్మతో గడుపుతాడు. మనిషి కేవలం ఒక్క క్షణం, ఒక్క మూమెంట్ మాత్రమే తన ఆత్మతో గడుపుతాడు. ఇదంతా కూడా మనిషి ఉపరితల జీవితం మాత్రమే అంటున్నారు. అండ్ ఓన్లీ అ మూమెంట్ స్పెండ్స్ ఇన్ సైలెంట్ సెల్ఫ్. ఎలాగా మనిషి కేవలం ఒక క్షణం మాత్రమే తన ఆత్మతో గడుపుతాడు. He unfolds his wings, adventuring into infinite mind space. He unfolds his wings of thought in inner air, or traveling in imagination's car, crosses the globe, journeys beneath the stars, to subtle worlds takes his ethereal course, visits the gods on life's miraculous peaks, communicates with heaven, tampers with hell. This is the little surface of man's life. He is this, and he is all the universe. He scales the unseen, his depths dare the abyss. A whole mysterious world is locked within. అతని మానసిక ఆకాశము, మనిషి మానసిక ఆకాశం ఎలా ఉంటుందంటే అది అనంతమైనది. ఆలోచనల ప్రపంచం అనంతమైనది. ఆంతరిక వాయువులు ఆలోచనల రెక్కలను విప్పుతాడు. ఆంతరిక వాయువులో లోపల ఆలోచనల రెక్కలను విప్పుతాడు. అవి పక్షుల్లాగా, ఆలోచనలు అన్నటివి పక్షుల్లాగా రెక్కలు విప్పుకొని ఎగిరిపోతూనే ఉంటాయి. ఊహ, ఇమాజినేషన్ అనే కారులో ప్రయాణం చేస్తూ భూగోళం అంతా చూడతాడు మనిషి. నక్షత్రాల కింద పయనిస్తాడు. సూక్ష్మంగా ఉండే తన విధానాలతో సూక్ష్మ ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ జీవితపు అద్భుత శిఖరాల మీద దేవతలను కలుస్తాడు. జీవితపు లైఫ్స్ పీక్స్ అంటే ప్రాణం యొక్క అద్భుత శిఖరాల మీద అక్కడ దేవతలను, ఈ చిన్న దేవతలు, అశ్విని దేవతలు, ఈ దేవతలంతా కూడా ఎక్కడ ఉంటారు అంటే, ఎక్కడైతే మనము లైఫ్ లో పీక్స్, ఆ ప్రాణంలో, ప్రాణతలంలో పీక్స్ లోకి వెళ్తామో అక్కడ దేవతలు ఉంటారు. అక్కడ దేవతలని కలుస్తాడు. అలా స్వర్గంతో ఇప్పుడు చాలా మందికి అంతే కదా, అదే అనుకుంటారు. దేవతలు కనిపిస్తున్నారు, దేవతలు మాకు వరాలు ఇస్తున్నారు, కనిపిస్తున్నారు, ప్రత్యక్షమవుతున్నారు, మేము అడిగింది చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటి, ప్రాణతలకు హైయెస్ట్ పీక్స్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ దేవతలు ఉంటారు, అక్కడ దేవతలను కలుస్తాడు. ఆ రకంగా స్వర్గంతో సంబంధం ఏర్పరచుకొని, అలా దేవతలతో స్వర్గంతో సంబంధం ఏర్పరచుకొని మనిషి రాకపోకలను సాగిస్తూ నరకానికి లంచం ఇస్తాడంట. నరకానికి లంచం ఇచ్చి చేసిన పాపాన్ని సవరించుకోవాలని చూస్తాడు. అంతే కదా, దేవతలకు ఇప్పుడు పూజలు చేసేవాళ్ళు, ఆ నైవేద్యాలు, ఈ నైవేద్యాలు పెట్టేవాళ్ళు ఏమని కోరుకుంటారో, స్వామి నేను ఈ పాపం చేశాను, ఈ పాపం పోవాలి, నన్ను క్షమించు అని. ఇంకా లేకపోతే నాకేదో పలానా కోరిక ఉంది, ఆ కోరిక తీరాలి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా
దేవతలను కలుసుకొని అక్కడ స్వర్గానికి రాకపోకలు చేస్తూ ఏం చేస్తాడంటే నరకానికి లంచం ఇచ్చి తను చేసిన పాపాన్ని సవరించుకోవాలని చూస్తాడంట. మనిషి జీవితంలోనే అల్ప ఉపరితలం ఇదే మనిషి జీవితంలోని ఉపరితలం. అతను ఇదే మనిషి. మామూలు మనుషులందరినీ మనం చూస్తూనే ఉన్నాం, అందరం అంతే. ఇదే మనిషి, అతనే సమస్త విశ్వం. సమస్త విశ్వం మనిషే, మనిషిలోనే విశ్వం ఉంది, మనిషే విశ్వం. అగోచరాన్ని కొలుస్తాడు, కనిపించని దాన్ని కొలచాలని చూస్తాడు. అలాగే అతని లోతులు అగాధాలకు వెళ్ళడానికి సాహసం చేస్తాయి. అతనిలో ఉన్న డెప్త్స్ ఇంకా 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 లోతులు ఏముంది, ఇంకా ఏముందో చూడాలి అని అగాధాలకు సాహసం చేస్తాయి. మార్మిక ప్రపంచం మొత్తము అతనిలో లాక్ చేయబడి తాళం వేయబడి ఉంది. మొత్తం అంతా కూడా ఈ మార్మిక ప్రపంచం అంతా ఎక్కడ ఉంది అంటే అతనిలో తాళం వేయబడి ఉంది. A whole mysterious world is locked within. Unknown to himself, he lives a hidden king, behind rich tapestries in great secret rooms, an epicure of the spirit's unseen joys. He lives on the sweet honey of solitude, a nameless god in an unapproachable fane. In the secret adytum of his inmost soul, he guards the being's covered mysteries. Beneath the threshold, behind shadowy gates, are shut in vast cellars of inconscient sleep. The immaculate divine, all wonderful, casts into the argent purity of his soul his splendor and his greatness and the light of self-creation in time's infinity, as into a sublimely mirroring glass. Man in the world's life works out the dreams of God. తనకు తానే తెలియకుండా ఒక రహస్య రాజులా ఉంటాడు. తానే తెలుసుకోకుండా ఏంటి హూ అమ్మాయి అన్నది కూడా తెలుసుకోకుండా ఒక రహస్యంగా రాజులాగా జీవిస్తూ ఉంటాడు. రహస్య గదులలో దాగి జీవిస్తూ ఉంటాడు. చూడని ఆత్మ సంతోషాలను భుజించేవాడిలా. ఆత్మను చూడలేదు కానీ ఆత్మ సంతోషాలు ఏవో ఉన్నాయి, దాన్ని భోజన ప్రియులాగా నేను భుజించాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి అని ఒంటరితనంలో ఆ మాధుర్యంలో జీవిస్తాడు. నేను ఒంటరితనంలో ఉంటే నాకు ఆత్మ సంతోషాలు వస్తాయి అని, ఆ ఆత్మ ఏంటో తెలియదు, దాన్ని చూడకపోయినా దాని సంతోషాలు నేను అనుభవించాలి అని ఒంటరితనంలో జీవిస్తాడు. దుర్గమమైన గుడిలో, అన్అప్రోచబుల్ అయిన ఒక టెంపుల్లో ఒక పేరు లేని దేవుడిలాగా, అలాగా తన అంతరాత్మ గర్భగుడిలో రహస్యంగా తన తత్వం కవర్ చేసిన మార్మికతలను రక్షిస్తూ కాపలా కాస్తూ ఉంటాడు. తన అంతరాత్మ గర్భగుడిలో ఎలా ఉంటాడంటే ఆ కవర్ చేసిన మార్మికతలను వాటిని అన్నింటినీ రక్షిస్తూ ఉంటాడు అనమాట. ఆ పైనంతా ఇంద్రియాల కవర్ పైన అంతా ఏముంటాయి, ఇవన్నీ ఇంద్రియ జ్ఞానము ఇదంతా ఉంటుంది. అచేతన నిద్రలో విస్తార నేలమాళిగలో తనను తాను మూసేసుకొని ఉంటాడు. అచేతన నిద్రలో ఆ సెల్లార్లో తనను తాను మూసేసుకొని ఎప్పుడు అచేతన నిద్రలో ఉంటాడు. ఎందుకంటే మనలో ఎక్కువగా అచైతన్యమే పనిచేస్తూ ఉంటుంది చాలా మటుకు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడో ఒక్క క్షణం మాత్రమే మనిషి ఆత్మతో సంయోగంలో ఉంటాడు, ఆత్మను స్పర్శించగలుగుతాడు. అది ఒక్క క్షణం మాత్రమే, అది కూడా యోగం, ఎంతో యోగం చేస్తే. లేకపోతే అంతా ఇక్కడే అచేతన నిద్రలోనే ఉంటాడు, ఆ సెల్లార్లోనే ఉంటాడు, తనను తాను మూసేసుకొని ఉంటాడు. మనిషి అంతరాత్మ స్వచ్ఛతలో అద్భుత దైవం నివసిస్తూ ఉన్నాడు. మనిషి అంతరాత్మ స్వచ్ఛతలో కానీ ఎవరున్నారు, అద్భుత దైవం అన్నాడు. ఆయన తన వైభవాలను కాంతిని స్వచ్ఛమైన అద్దంలా ఉన్న మనిషి అంతరాత్మలోకి ప్రవేశింపచేస్తాడు. తన కాంతిని స్వచ్ఛమైన అద్దంలా ఉన్న మనిషి అంతరాత్మలోకి ప్రవేశింపచేస్తాడు. అంటే దైవకాంతి కానీ దివ్యశక్తి కానీ ఎప్పుడు మనలోకి ప్రవేశిస్తుంది అంటే మన అంతరాత్మ స్వచ్ఛంగా ఉన్నప్పుడు, స్వచ్ఛమైన అంతరాత్మ అయినప్పుడు. దాన్ని బయటకి తీసినప్పుడు మన ఏంటంటే డిజైర్ సోల్ అనేది కూడా ఉంటుంది. ఆ డిజైర్ సోల్ కూడా కాకుండా రియల్ ట్రూ సోల్ అయినప్పుడు ఆ కాంతి అన్నది దైవకాంతి కానీ దివ్యశక్తి కానీ మనలోకి దిగి వస్తుంది. అప్పుడు మనిషి ఈ ప్రపంచ జీవితంలో భగవంతుని కళలను సఫలం చేస్తాడు. అప్పుడు మనిషి భగవంతుని కళలను సఫలం చేస్తాడు. ఇదంతా చేసినప్పుడు మనిషి ఎప్పుడు ఆ స్వచ్ఛమైన అంతరాత్మగా ఏర్పడినప్పుడు, ఆ అంతరాత్మలోకి ఎప్పుడైతే భగవంతుడు కాంతిని అందరికి ప్రవేశింపజేస్తాడో అప్పుడు మనిషి గురించి కానీ భూమి గురించి కానీ భగవంతుడి కళ అన్నది ఏది ఉందో దాన్ని మనిషి సఫలం చేయగలుగుతాడు. మనం అది ఒక్కసారి చూస్తే అసలు ఏంటి భగవంతుని కళ అన్నది మనకు శ్రీ అరవిందులు చెప్పింది చూస్తే, భూమి మీద దివ్య జీవనం ఎప్పుడు నెలకొంటుంది అన్నది. భూమి మీద దివ్య జీవనం నెలకొనాలంటే అసలు చేయాల్సింది ఏంటి అన్నది చూస్తే
శ్రీ అరవిందులో ఒక చోట అంటారు, టు మౌల్డ్ హ్యుమానిటీ ఇన్ టు గాడ్స్ ఓన్ షేప్ అండ్ లీడ్ దిస్ గ్రేట్ బ్లైండ్ స్ట్రగ్లింగ్ వరల్డ్ టు లైట్. ఇది శ్రీ అరవిందుల పరమ లక్ష్యము. ఆర్ ఎ న్యూ వరల్డ్ డిస్కవర్ ఆర్ క్రియేట్, ఎర్త్ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ హర్ సెల్ఫ్ అండ్ ఈక్వల్ హెవెన్, ఆర్ హెవెన్ డిసెండ్ ఇన్ టు ఎర్త్స్ మార్టల్ స్టేట్ అంటారు. మానవ జాతిని భగవంతుని రూపానికి తీర్చిదిద్దడానికి, ఇది భగవంతుని కళ, భగవంతుని స్వప్నం. సంఘర్షించే ఈ గొప్ప అంత ప్రపంచాన్ని కాంతి వైపు నడిపించడానికి, నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించడము లేదా సృష్టించడానికి భూమి రూపాంతరం చెంది తనను తాను స్వర్గంతో సమానం చేసుకోవాలి, లేదా స్వర్గం అశాశ్వత భూస్థితిలోకి దిగి రావాలి. ఇది భగవంతుని కళ. హెవెన్ ఇన్ ఇట్స్ ర్యాప్చర్ డ్రీమ్స్ ఆఫ్ పర్ఫెక్ట్ ఎర్త్, ఎర్త్ ఇన్ ఇట్స్ సారో డ్రీమ్స్ ఆఫ్ పర్ఫెక్ట్ హెవెన్. స్వర్గం తన పారవస్య ఆనందంలో భూమి కోసం స్వప్నిస్తూ ఉంది, పరిపూర్ణ భూమి కోసం స్వప్నిస్తూ ఉంది. భూమి తన దుఃఖంలో పరిపూర్ణ స్వర్గం గురించి కలలు కంటూ ఉంది. అలాగే ఎ స్ట్రేంజ్ పర్ఫెక్షన్ బియాండ్ లా అండ్ రూల్, ధర్మానికి నిబంధనకు అతీతమైన ఒక నూతన పరిపూర్ణతలో దెర్ ఈస్ ద ఆల్ ట్రూత్ అండ్ దెర్ ఈస్ టైమ్లెస్ బ్లిస్, సర్వము బ్లిస్, సర్వము అక్కడ ఉంటుంది, సత్యము కాలరహిత ఆనందము అక్కడ ఉంటాయి. ఇది భగవంతుడు మనిషి గురించి కనే స్వప్నం. ఈ స్వప్నాన్ని మనము మరి నిజం చెయ్యాలి అని అంటే, ఈ స్వప్నం సఫలం చెయ్యాలి అని అంటే ఏం చేయాలి? మన అంతరాత్మను స్వచ్ఛంగా పెట్టుకోవాలి. అప్పుడే ఆ స్వచ్ఛమైన అంతరాత్మలోకి భగవంతుని కాంతి ప్రవేశిస్తుంది. ఇదంతా కూడా సావిత్రికి మొత్తం అంతా కూడా తెలుస్తూ ఉంది. ఏం చేయాలి ఇక ముందు, తన లక్ష్యం ఏంటి, ఇదంతా కూడా భగవంతుడి నుంచి ఆదేశం వచ్చింది సావిత్రికి.